ఒకరోజు ఒక వ్యక్తి సర్కస్ చూడడానికి వెళ్ళాడు. అలా సర్కస్ చూస్తూ చూస్తూ ఏనుగులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కొన్ని పెద్ద పెద్ద ఏనుగులను కేవలం వాటి ముందు కాళ్లకు మాత్రమే తాడు కట్టి ఉండడం అతడు చూశాడు. ఏనుగులను పెద్ద పెద్ద పంజరాలలో ఉంచుతారని, పెద్ద పెద్ద గొలుసులతో కట్టి ఉంచుతారని అతడు భావించాడు. కానీ అక్కడ దృశ్యం వేరేలా ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను ఏనుగుల కాపరి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు, మీరు ఈ ఏనుగులను తాడు సహాయంతో కట్టారు, అది కూడా ముందరి కాళ్లకు మాత్రమే. ఈ తాళ్లను ఏనుగులు సులభంగా తెంచుకుంటావి, కానీ ఈ ఏనుగులు ఎందుకు తాళ్లను తెంచుకోలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే దాని బలానికి అది చాలా చిన్న పని, కానీ ఎందుకు తెంచుకోవడం లేదు అని అడిగాడు. దానికి సమాధానంగా ఏనుగుల కాపరి నవ్వివేసి, ఈ ఏనుగులు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి తాళ్లతోనే కట్టివేస్తున్నాం. ఆ సమయంలో అవి తాళ్లను తెంపుకోవాలని చాలా ప్రయత్నం చేసేవి, కానీ అవి చిన్నగా ఉండడం చేత వాటికి ఆ బలం ఆ సమయంలో సరిపోకపోయేది. ఈ తాడు తెగిపోకుండా బలంగా ఉందని, నా బలం సరిపోదని ఆ ఏనుగులు భావించేవి. నేటికి అదే భావన. దానికి బలం ఉన్నా అది ఇప్పుడు ప్రయత్నించదు. ఎందుకంటే తనకు అంత బలం లేదు అన్న భావన తనలో నాటకపోయింది కాబట్టి. చిన్నతనంలోని బలమే తనకు ఇప్పుడు ఉంది అనుకుంటుంది కాబట్టి. ఏనుగులు తన ప్రస్తుత బలాన్ని గుర్తించలేదు కాబట్టి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనం కూడా జీవితంలో ఏదో ఒక పనిలో సాధించిన అపజయాన్ని మనసులో పెట్టుకొని ఏ పనిలోనైనా ఒకసారి విఫలమైతే అందులో విజయం సాధించలేమని నమ్మడం ప్రారంభిస్తాం. ఈ ప్రతికూల ఆలోచన కారణంగా మనం ఎప్పుడూ ప్రయత్నించాం. ఈ ప్రతికూల ఆలోచనల నుండి బయటపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన విజయానికి ప్రతికూల ఆలోచనలే పెద్ద అడ్డంకి కాబట్టి. ప్రతికూల ఆలోచనలనే తాడును విచ్ఛిన్నం చేయండి. సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి. జీవితంలో ఎప్పుడూ ప్రయత్నించడం మానివేయకండి. ఎందుకంటే ప్రయత్నం విజయానికి ఒక మెట్టు. ప్రయత్నించు. ఎన్నిసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉండు. చివరికి విజయం నీదే అవుతుంది. హనుమంతుడు 100 యోజనాలున్నటువంటి హనుమంతునికి 100 యోజనాలున్న సముద్రాన్ని చూసి మొదట ప్రతికూల ఆలోచన ఏర్పడింది. కానీ జాంబవతాది మహాకురువృద్ధులు హనుమంతుని యొక్క బలాన్ని గుర్తు చేయడం ద్వారా 100 యోజనాల సముద్రాన్ని సులువుగా దాటగలిగాడు. అలాగే మీకు కూడా మంచి మాటలు, మంచి పుస్తకాలను ప్రతినిత్యం చదువుతూ ఉండడం మూలంగా మీ సానుకూల దృక్పథం అనేది పెరిగి ప్రయత్నాన్ని ప్రారంభిస్తూనే ఉంటారు. ప్రయత్నించు. ఎన్నిసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉండు. చివరికి విజయం నీదే అవుతుంది. ఇది సత్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.